బంగ్లాదేశ్లోని ఒక ఎక్స్ ఆర్మీ జనరల్ మేము తలుచుకుంటే ఇండియాను ఈజీగా ఆక్యుపై చేస్తామని చెప్పి మనకు వార్నింగ్ ఇచ్చాడు. మయన్మార్ కు చెందిన రెబల్స్ గ్రూప్ బంగ్లాదేశ్ బార్డర్ ని క్యాప్చర్ చేసుకున్నారు. అందుకే ఇతనికి అగెన్స్ట్ గా ఆ దేశంలో రకరకాల గ్రూప్స్ ఏర్పడ్డాయి. మన దేశంలో కొన్ని న్యూస్ ఛానల్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు మనకంటే చైనానే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. అసలు వీన్ని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఎందుకు ఎన్నుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రెసెంట్ ఆ దేశపు మీడియా కూడా ఇతని చేతుల్లోనే ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చైనా అమెరికాను కూడా అన్ని రంగాల్లో దాటేస్తుంది. ప్రెసెంట్ బంగ్లాదేశ్ ని రూల్ చేస్తున్న ఈ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అక్కడి ప్రజలు మన ఇండియాకు అగెన్స్ట్ గా మారిపోయారు. రీసెంట్ గానే బంగ్లాదేశ్లోని ఒక ఎక్స్ ఆర్మీ జనరల్ మేము తలుచుకుంటే ఇండియాను ఈజీగా ఆక్యుపై చేస్తామని చెప్పి మనకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మయన్మార్ కి చెందిన కొంతమంది రెబల్స్ బంగ్లాదేశ్ లోని దాదాపు 271 కిలోమీటర్ల బార్డర్ ని ఆక్యుపై చేసుకున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు. మయన్మార్ కు చెందిన రెబల్స్ గ్రూప్ బంగ్లాదేశ్ బార్డర్ ని క్యాప్చర్ చేసుకున్నారు అని. The Arakan army has claimed the capture of the last army outpost in the strategic western town of Mongdol. మీలో జియో పాలిటిక్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు ఈ విషయం తెలిసే ఉంటుంది. మయన్మార్ లో ప్రెజెంట్ డెమోక్రసీ లేదు. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్ అయిన సాన్ సూ క్యూని 2021లో అక్కడి ఆర్మీ బలవంతంగా తొలగించేసి ప్రెజెంట్ ఆర్మీ చీఫే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతను తనకు ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను జైల్లో వేసేస్తాడు. 2021కి ముందు ఉన్న లీడర్లందరినీ ఇతను జైల్లో వేసేశాడు. ఇప్పటికీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అందుకే ఇతనికి అగెన్స్ట్గా ఆ దేశంలో రకరకాల గ్రూప్స్ ఏర్పడ్డాయి. అందులో ఒకటే అరాకాన్ ఆర్మీ గ్రూప్. ఈ ఆర్మీ గ్రూపే ప్రజెంట్ బంగ్లాదేశ్ బార్డర్లో దాదాపు 271 కిలోమీటర్ల వరకు భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఈ ఆర్మీ అక్కడితో ఆగకుండా మెల్లమెల్లగా బంగ్లాదేశ్లోకి దూసుకెళ్తుంది. ఆ దేశంలోని మరింత భాగాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం పైన మన ఇండియన్ న్యూస్ పేపర్స్ అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేశాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి ఈ విషయం పైన ఎటువంటి అఫీషియల్స్ రెస్పాన్స్ రాలేదు. చాలామంది అనుకునేది ఏమిటంటే ప్రజెంట్ మనం చెప్తున్న ఈ 271 కిలోమీటర్ల కంటే ఎక్కువ భూభాగాన్ని ఈ అరాకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ నుంచి ఆక్యుపై చేసి ఉంటుంది అని. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే మరి ఈ విషయం పైన బంగ్లాదేశ్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, అక్కడి మీడియా కూడా ఈ విషయం పైన ఎందుకు న్యూస్ని ప్రింట్ చేయట్లేదు అని. ఉదాహరణకి మన ఇండియన్ మీడియా విషయానికి వస్తే చైనాకు మనకు ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే న్యూస్లో వచ్చేస్తుంది. మన దేశంలో కొన్ని న్యూస్ ఛానల్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు మనకంటే చైనానే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. ఏ చిన్న విషయం జరిగినా వెంటనే మన దేశంలో అందరికీ తెలిసిపోతుంది. అంటే మన దేశంలో మీడియాకు అంత ఫ్రీడమ్ ఉంది. కానీ బంగ్లాదేశ్లో అలా లేదు. అమెరికా పెంపుడు మనిషి అయిన ఈ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఆ దేశంలో ఎవరికి సరైన ఫ్రీడమ్ లేకుండా పోయింది. అసలు వీన్ని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎందుకు ఎన్నుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఇతని క్వాలిఫికేషన్ ఏంటి, ఇతను ఆ దేశం కోసం ఏం చేశాడని చెప్పి ఆ పదవిని ఇచ్చి ఉంటారు? ఇవి అక్కడి ప్రజలు జెన్యున్గా అడుగుతున్న క్వశ్చన్. మీ అందరికీ తెలుసు ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరిగిన అధికార మార్పిడి వెనుక ఖచ్చితంగా అమెరికా ఉంది అని. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ పూర్వ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు రివీల్ చేశారు. నిజానికి ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్కి తాత్కాలిక ప్రధాని మాత్రమే. అంటే ఇతను ఒక 5-6 నెలలు పదవిలో ఉండి వెంటనే ఎలక్షన్ జరిపించి ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్ని ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేయాలి. కానీ రీసెంట్గా ఇతన్ని బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అడిగితే మనోడు చెప్తాడు, ఎన్నికల మా దేశం ప్రజెంట్ స్టేబుల్గా లేదు, పరిస్థితులు ఇంకా మెరుగుపడాలి, బహుశా 2025 చివర్లో లేదా 2026 మధ్యలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది, అప్పటిదాకా నేనే ఉంటాను, దేశంలో ఎటువంటి ఎలక్షన్ జరగవని వీడే చెప్తున్నాడు. అంటే మనోడికి పదవి మీద ఎంత ఆశ ఉందో మీకు అర్థమై ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక లీడర్ ఇలాంటి మాటలు మాట్లాడితే దానికంటూ ఒక వాల్యూ ఉంటుంది. కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్ని ఆ దేశం నుంచి పారిపోయేలా చేసి ఇలాంటి వాడు ఆ కుర్చీలో కూర్చొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అస్సలు సరికాదు. అసలు బంగ్లాదేశ్ ప్రజలు ఇతన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్.
మొదట్లో ఈ మహమ్మద్ యూనస్ కాస్త చదువుకున్న వ్యక్తి కాబట్టి దేశాన్ని బెటర్గా పరిపాలిస్తాడు అనుకున్నారు. కానీ వీడి అసలు రూపం ఏంటో జనాలకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇతను పదవిలో వచ్చినప్పటి నుంచి మైనారిటీల పైన అనేక దాడులు మొదలయ్యాయి. దేశంలో రాడికలిజం పెరుగుతుంది. ఈవెన్ అక్కడి మీడియా కూడా ఫ్రీగా ఆపరేట్ చేయట్లేదు. జర్నలిస్టుల పైన కూడా రెస్ట్రిక్షన్లు వేశాడు. అందుకే ఆ దేశంలో ఏదైనా అటాక్లు జరిగినా, మైనారిటీల పైన దాడులు జరిగినా అక్కడి మీడియా ఆ విషయాన్ని ఓపెన్గా ప్రపంచానికి చెప్పలేకపోతుంది. ఈ మహమ్మద్ యూనస్ దాదాపు 50 కంటే ఎక్కువ మంది జర్నలిస్టుల లైసెన్స్ని రద్దు చేసి వాళ్ళను ఫ్రీగా పనిచేయకుండా చేశాడు. అంటే ప్రజెంట్ ఆ దేశపు మీడియా కూడా ఇతని చేతుల్లోనే ఉంది. అందుకే వాళ్ళ దేశంలో ఇంత ల్యాండ్ని పక్క దేశానికి చెందిన ఒక చిన్న రెబల్ గ్రూప్ ఆక్యుపై చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని అక్కడి మీడియా కవర్ చేయలేకపోతుంది. ఎందుకంటే తమ దేశం పైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడి ప్రజలంతా కలిసి ఇతన్ని పదవి నుంచి పీకేస్తారని. దేశ పరిస్థితి ఇంత వరస్ట్గా ఉన్నప్పటికీ ఇతను చెప్తాడు 2026 దాకా నేనే పదవిలో ఉంటాను అని. అందుకే ఒక మనిషి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ చూసి మంచోడా చెడ్డోడా చెప్పలేము. అది వాడి బుద్ధి పైన, నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఈ అరాకాన్ ఆర్మీ మయన్మార్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర మయన్మార్ దేశంలోని కొంత భూభాగం ఉంది. ఇప్పుడు వీళ్ళు బంగ్లాదేశ్లోని భూముల్ని కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఈ భూముల్ని కలిపి వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఏదైనా ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తున్నారా అని. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ప్రజెంట్ మయన్మార్ దేశంలో డెమోక్రసీ లేదు. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్ లేడు. అక్కడి ఆర్మీ జనరలే ప్రధాని కుర్చీని లాక్కొని ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈ విషయం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే అమెరికా, జపాన్ ఇంకా ఇతర దేశాలు కలిసి ఈ మయన్మార్లో మిలిటరీ పాలన తొలగించి మళ్ళీ డెమోక్రసీ తేవాలని 2021 నుంచి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ప్రజెంట్ మయన్మార్ని పరిపాలిస్తున్న ఈ ఆర్మీ జనరల్ తెలివైనోడు. ఇతను మయన్మార్ గవర్నమెంట్ని పడగొట్టిన వెంటనే ఆ దేశ లీడర్స్ అందరినీ జైల్లో వేసేశాడు. ఇప్పటికీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు. దాంతో అమెరికా ప్రజెంట్ మయన్మార్ ఆర్మీకి అగెన్స్ట్గా పోరాడుతున్న రెబల్స్ గ్రూప్స్కి సపోర్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఈ భూభాగాన్ని ఆక్యుపై చేసిన అరాకాన్ ఆర్మీతో అమెరికాకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ఈ అరాకాన్ ఆర్మీ ఆ దేశ ఆర్మీ జనరల్కి అగెన్స్ట్గా ఎందుకు పోరాడుతుంది అంటే, ఈ ఆర్మీ జనరల్ ఏం దేశాన్ని డెవలప్ చేద్దామని, ప్రజల లివింగ్ స్టాండర్డ్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి పదవిలోకి రాలేదు. ఇతను తనకు ఇష్టం వచ్చినట్టుగా దేశాన్ని రూల్ చేద్దామని వచ్చాడు. ఈ ఆర్మీ జనరల్ పవర్లోకి రాగానే మయన్మార్ ప్రజలపైన అరాచకం మొదలుపెట్టాడు. ప్రజల్ని హింసించడం మొదలుపెట్టాడు. ఇది నచ్చక ప్రజలు గ్రూపులుగా ఏర్పడి ఆర్మీకి అగెన్స్ట్గా పోరాటం మొదలుపెట్టారు. అలా ఏర్పడిన గ్రూపే ఈ అరాకాన్ ఆర్మీ గ్రూప్. మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రఖైన్ స్టేట్ ప్రాంతంలో ఈ అరాకాన్ ఆర్మీ ఆపరేట్ చేస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ ఆర్మీ కంట్రోల్లోనే ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న అరాకాన్ ఆర్మీకి అమెరికా సపోర్ట్ చేస్తుంది. వాళ్లకు కావలసిన ఆయుధాల్ని, ఇతర అవసరాల్ని అమెరికా తీరుస్తుంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఈ మహమ్మద్ యూనస్ని పవర్లోకి తెచ్చిందే అమెరికా. అలాంటప్పుడు ఈ బంగ్లాదేశ్కి అగెన్స్ట్గా పోరాడుతున్న అరాకాన్ ఆర్మీని అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని. మీరు నా ఈ ప్రీవియస్ వీడియోని చూసి ఉంటే అందులో నేను క్లియర్గా చెప్పాను, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్కి మధ్య ఒక కొత్త క్రిస్టియన్ దేశాన్ని అమెరికా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది అని. బహుశా అమెరికా ఆ ప్లాన్లో భాగంగానే కావాలని ఈ అరాకాన్ ఆర్మీకి ఆయుధాల్ని సప్లై చేసి బంగ్లాదేశ్లోని కొద్ది ప్రాంతాన్ని ఆక్యుపై చేసేలా చేసింది కావచ్చు. ప్రజెంట్ బంగ్లాదేశ్లో పవర్లో ఉన్న ఈ మహమ్మద్ యూనస్ ఎలాగో అమెరికా పెంపుడు మనిషి కాబట్టి ఇతను ఈ విషయం తెలిసి కూడా తెలియనట్టు కామ్గా కూర్చున్నాడు కావచ్చు. ఇప్పుడు ఈ అరాకాన్ ఆర్మీ బంగ్లాదేశ్లో తమకు కావలసినంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసి ఆ భూభాగాన్ని మయన్మార్లో వీళ్ళు ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్న కొంత భూభాగాన్ని కలిపేసి ఒక కొత్త దేశంగా ప్రకటిస్తారు. అండ్ దానికి అమెరికా ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ హోల్ డ్రామాకి కర్త, కర్మ, క్రియ అన్నీ అమెరికానే కాబట్టి. బై ద వే, ఇదంతా కన్ఫర్మ్ అయిన విషయం కాదు, కొంతమంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న థియరీ. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, వరల్డ్ మ్యాప్లో చూస్తే అమెరికా ఎక్కడో ఉంటుంది, అమెరికాకు మనకు చాలా దూరం,
అలాంటిది వాళ్ళు ఇండియా, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ మధ్యలో ఒక క్రిస్టియన్ కంట్రీని ఎందుకు ఏర్పాటు చేయాలి అనుకుంటారు అని. ఇక్కడే మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అమెరికా, చైనా, రష్యాల మధ్య ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏది అనే పోటీ నడుస్తుంది. ఇందులో కొంతవరకు మన ఇండియా కూడా పోటీని ఇస్తుంది. అయితే ఇప్పుడు రష్యా యుద్ధంలో బిజీ అయిపోయింది. అమెరికా కూడా యుక్రెయిన్ తరపున రష్యాతో ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తుంది. ఈ రెండు దేశాలు బిజీ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు పవర్ఫుల్గా ఉంది చైనా. చైనా టెక్నాలజీ పరంగా, ఎకానమీ పరంగా అన్ని విషయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చైనా అమెరికాను కూడా అన్ని రంగాల్లో దాటేస్తుంది. ఇది అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి అమెరికా ఇదిగో ఈ బంగ్లాదేశ్లోని ఈ ప్రాంతంలో తమ ఆర్మీ బేస్ని ఏర్పాటు చేసుకోగలిగితే వీళ్ళు అక్కడి నుంచి మన ఇండియాను కంట్రోల్ చేయొచ్చు, అటు చైనా పైన కూడా ఒక కన్నేసి ఉంచవచ్చు. అందుకే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మన బే ఆఫ్ బెంగాల్ని కంట్రోల్ చేయడానికి ఇదిగో ఈ ప్రాంతంలో తమ పట్టును పెంచే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ అమెరికా కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఎందుకంటే మొదట్లో బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, మయన్మార్ కానీ అమెరికాకు ఈ ప్రాంతంలో ఆర్మీ బేస్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అమెరికా చేస్తున్న ఈ ప్లాన్లోనే పాపం ఈ షేక్ హసీనా బలైంది. అందుకే చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న సిట్టింగ్ గవర్నమెంటే ఈ అరాఖాన్ ఆర్మీకి తమ దేశ భూభాగాన్ని ఆక్రమించడానికి పర్మిషన్ ఇచ్చింది అని. ఈ విషయం మొహమ్మద్ యూనస్ కూడా తెలుసు. కానీ అమెరికా నుంచి ఆర్డర్ రావడంతో మనోడు నోరు మూసుకొని కూర్చున్నాడు. షేక్ హసీనా ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పింది. అమెరికా బంగ్లాదేశ్ బార్డర్లో ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది అని. అది ఇప్పుడు నిజం కాబోతుంది. చూస్తూ ఉండండి, రాబోయే సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లోనే ఇదిగో ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది. అయితే ఇక్కడ ప్రతి భారతీయుడికి వచ్చే క్వశ్చన్ ఏమిటంటే ఈ అరాఖాన్ ఆర్మీ బంగ్లాదేశ్ని ఆక్యుపై చేస్తుంది కరెక్టే, కానీ వీళ్ళు ఆల్మోస్ట్ మన బార్డర్ దగ్గరలోనే ఉన్నారు. మరి వీళ్ళ కారణంగా మన దేశానికి ఏమైనా థ్రెట్ ఉందా అని. ఇప్పటికైతే ఈ అరాఖాన్ ఆర్మీ మన భారత భూభాగాల్ని ముట్టుకోవట్లేదు. కానీ ఫ్యూచర్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మన త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో వీళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయవచ్చు. రేపు అమెరికా మన ఇండియాని ప్రెజర్ చేయాలి అనుకున్నా, ఏదైనా విషయంలో ఇబ్బంది పెట్టాలి అనుకున్నా వీళ్ళు ఈ రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయవచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఇండియాతో పెట్టుకుంటే అమెరికాకే నష్టం. అమెరికాకు మన ఇండియా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కంట్రీ. కాబట్టి ఇప్పుడే ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో ఈ అమెరికా తలుచుకుంటే అటు బంగ్లాదేశ్ని, ఇటు అరాఖాన్ ఆర్మీని ఉపయోగించి మన దేశ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేయవచ్చు. అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ జరిగితే మాత్రం బంగ్లాదేశ్ అనే దేశం వరల్డ్ మ్యాప్లో ఉండదు. ఎందుకంటే మన ఆర్మీ ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోతుంది. అమెరికా కేవలం ఈ బంగ్లాదేశ్కి, మయన్మార్ రెబల్స్కి సపోర్ట్ మాత్రమే ఇవ్వగలదు. కానీ మనం వీళ్ళకు పక్కనే ఉన్నాము. ప్రజెంట్ మన ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే ఇలా ఎవరైనా మనల్ని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళను కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలం. రేపు నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేకపోలేదు. అంతటి పవర్ ప్రజెంట్ ఇండియాకు ఉంది. ఈ విషయం బంగ్లాదేశ్ ఆర్మీ కూడా తెలుసు. అందుకే వాళ్ళు మనతో యుద్ధం చేయాలి అనుకోరు, అంతటి సాహసం కూడా చెయ్యరు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ కంప్లీట్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అమెరికా కావాలనే ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందా? ఈ మొహమ్మద్ యూనస్ కావాలనే తమ దేశ భూభాగాల్ని వదులుకుంటున్నాడా? ఈ కంప్లీట్ ఇష్యూ పైన ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.